నమస్కారం అయ్యా. నేను మాధవి లత. ఈ రోజు మంగళవారం రోజు బంజారా హిల్స్ లో ఏదైతే అమ్మోరు తల్లి గుడి కూలగొట్టినరో ఆడ బోనాలు ఉండే. బస్తీ వాళ్ళందరూ పిలిచిర్రు. చాలా సంతోషమైంది. నా అదృష్టం అనుకునే రోజు బోనం ఎత్తాడు. కానీ బోనం ఎత్తని ఇస్తలేరు వీళ్ళు. ఇంట్లోనే నేను అర్ధరాత్రి 2 గంటల నుంచి పోలీసులు పంపించారు. ఎందుకయ్యా అంటే లా అండ్ ఆర్డర్ అంట. లా అండ్ ఆర్డర్ అంటే అర్థమైందయ్యా, ఏమన్నా రాళ్లు పట్టుకొని వచ్చి కొడుతున్నామా? కాంగ్రెస్ వాళ్ళు కదా, బీజేపీ పార్టీ ఆఫీస్ మీద రాళ్లు ఎత్తి కొట్టినట్టు మేమన్నా రాళ్లెత్తి కొడుతున్నామా? కర్రలతో కొడుతున్నామా? ధర్మంగా శాంతియుతంగా కూర్చొని నీళ్లలో తడుచుకుంటే జరాలు వచ్చుకుంటూ ధర్నాలు చేసినాం. మేము ఈ రోజు బోనం ఎత్తుతామంటున్నాం అమ్మోరు తల్లికి. దీనికి కూడా హౌస్ అరెస్ట్ చేసేంత అవసరం కనిపించిందా మీకు? పేపర్ లేదు, పత్రం లేదు, ఏం లేదు, క్లారిటీ లేదు. ఎందుకు చేస్తున్నారో తెలియదు. ఏడకించి ఆర్డర్లు వచ్చినాయో తెలియదు అంటే వీళ్ళెవ్వరికి. కానీ ఏదో ఇంతమంది అయితే వచ్చి కూర్చొని కనీసం నన్ను హాస్పిటల్ కూడా ఓనిస్తలేరు. పార్టీ ఆఫీస్ లో మీటింగ్ ఉందంటే మీటింగ్ కూడా ఓనిస్తలేరు. వీళ్ళు బోనం ఎత్తనిస్తలేరు. ఎంతకాలం న్యాయం ధర్మం నాపుతారయ్యా మీరు? ఎంతకాలం న్యాయం ధర్మాన్ని ఆపుతారు? 13 ఎకరాల భూమి ల్యాండ్ మాఫియా ఇది. చేసుకోండి, సర్కార్ మీది. రేవంత్ రెడ్డి గారు, సర్కార్ మీది సార్. అమ్మేసుకోండి సార్. ఎవడు అడిగినరు మిమ్మల్ని? 80 గజాల అమ్మోరు కూడా అడ్డం వచ్చిందా అయ్యా మీకు? అంత సరిపోదా ఆయన అమ్ముకుంటే? సరిపోతలేదా నాయన నీకు అంత అమ్ముకుంటే? చెప్పుదండ్రి నాకు అర్థం కాక. బోనం ఎత్తడం ఆపిస్తావా? అంత చిన్నగా ఆలోచించగలవా అయ్యా ముఖ్యమంత్రి? ఒక స్త్రీని మంగళవారం పూటపై బోనం ఎత్తని కూడా ఆపిస్తావా? ఇంతమందిని పంపించి ఇదే నీ గొప్పతనం. ఇంత గొప్పగా ఆలోచిస్తున్నావా అంటే నువ్వు? అయ్యా ఆనంద్ గారు, కమిషనర్ ఆఫ్ పోలీస్, ఎంత ఉందా ఉంది నాయన నీ ఆలోచన? నన్ను బోనం ఎత్తడం ఆపిచ్చి లా అండ్ ఆర్డర్ అనుకుంటున్నావా? రాళ్ళు పట్టుకొని వచ్చినా, కర్రలు పట్టుకొని వచ్చినా? లా అండ్ ఆర్డర్ కోసం మీ వాళ్ళు చెప్తారు. నాకు ఇక్కడ పేపర్ లేదు, ఏం లేదు. న్యాయం ధర్మం ఆగదయా. నువ్వు నన్ను ఆపగలవు, నన్ను ఆపండి. ఎంత నన్ను ఆపుకోండి. ఎంత న్యాయం ఆపుతావు, ఎంత ధర్మం ఆపుతావు? బస్తీ లేకపోయినా నాడు ఎవ్వరేం చేసుకోలేరు. తెల్లోడేం చేసుకోలేకపోయినాడు. స్వతంత్ర పోరాటంలో తెల్లోడేం చేసుకోలేకపోయినాడయ్యా. మీరందరూ ఏం చేసుకోగలరు? ఇది ఇక్కడితో ఆగదు. అంతకంతే పెద్ద ఉద్యమమై ముందుకెళ్తుంది. అమ్మోరు తల్లి ఆన చూస్తూనే ఉన్నాను ఎంత పెద్దగా అవుతుందో. జయ బోలో భారత్ మాత.